హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మన సైట్లో పనిచేసే సైడ్లలో నేను మీకు చూపిస్తున్నాను. డిజైన్స్, మెయిన్ డోర్సు, కిటికీలు, మన పక్క పొంటి మెయిన్ ఆర్చి ఎలా ఉండాలా అనేది మీకు ఈ టోటల్ నేను ఇల్లు కూడా చూపిస్తాను. మీరు వీడియో మొత్తం అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇల్లు కడతారు కాబట్టి మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతుంది. వుడ్లో ఎంత సేవ్ చేసుకోవాలనేది నేను ఈ ఇంట్లో చూపిస్తాను. వుడ్లో మీకు కిటికీలు, విండో ఉంటాయి, కానీ మీకు సేఫ్టీలో ఉంటారు. మీరు సింపుల్గా చాలా వుడ్లో సేఫ్ అయితే ఉంటారు మీరు 100%. ఇది గనిబాయ్ కార్పెంటర్ 100% మీకు ప్రూఫ్ ఇస్తాడు. వుడ్లో మీకు సేఫ్టీ, మీరు పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. మనమైతే ఇంట్రెస్ట్ చేద్దాం ఫస్ట్. ఫ్రెండ్, ఈ డోర్ పక్క పొంటి, మెయిన్ డోర్ పక్క పొంటి టోపీ దర్జా వస్తుంది. టోపీ దర్జా పక్క పొంటి చిన్న కిటికీ 3 ఫీట్లది, మధ్యలో ఒక బెండ్ లేదు ఫ్రెండ్. ఇంట్లో మధ్యలో ఒక బెండ్ అయినందుకు మీకు ఎంతో సేఫ్టీ అయిపోయినట్టే. దానికి మ్యాక్సిమం ఒక 500 రూపీస్ సేఫ్ అయినట్టే. అట్లా మనం లోపలికి వెళ్తే చూడండి ఫ్రెండ్, ఇది 4x5.5 ఎత్తు. చూడండి ఎంత సింపుల్గా ఉన్నది. మధ్యలో దీన్ని కూడా ఒక బెండ్ తీసేసిన మనం ఇలా కూడా ఇది 1000 రూపీస్ సేఫ్ అయినట్టే. మీకు మనం పూజా రూమ్ ఇది చూడండి. మనం కంపల్సరీ పూజ రూమ్లో ఇలాంటిదే పెట్టాలి కంపల్సరీ. ఎందుకంటే విండో ఓపెన్ చేసుకుంటే మనకు ఫీచర్ అన్నీ మంచిగా ఉంటుంది. కొంతమంది క్లోజ్ చేసుకుంటారు గ్లాస్ కొట్టేసి, కాదు విండో ఓపెన్ చేసుకున్నట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు నడిచేది 10 డే, అది ఓపెన్ చేసి పెట్టుకోవాలి కంపల్సరీ. మీ కార్పెంటర్కి చెప్పాలి ముందుగానే మీరు. కిచెన్ మనం వెళ్తున్నాం. కిచెన్ ఇక్కడ ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి మనకు 2 కార్నర్ కిటికీలు ఇచ్చారు. ప్లస్ ఉంటే మీకు 3 ఫీట్ల ఎత్తు, 4 ఫీట్ల వెడల్పు కిచెన్ ఇవ్వచ్చు మీరు. కొంచెం ఓపెన్ అనేది ఇంక ఎక్స్ట్రా ఒకటి ఎక్కువ వస్తుంది మీకు. ఫ్రెండ్, మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇక్కడ కూడా సేమ్ సైజు 5.5 4. ఇక్కడ కూడా సేమ్ సైజు. పెద్ద కిటికీ ఏం అవసరం లేదు ఫ్రెండ్. ఈ రోజుల్లో అందరూ ఏసీలు పెట్టుకుంటారు కాబట్టి ఎంత అవసరం లేదు. ఒకవేళ కూలర్ పెట్టుకుందాం అన్నా కూడా మీకు ఈ ఆప్షన్ సరిపోతుంది. మధ్యలో ఉన్న ఆప్షన్స్ వుడ్లో అయితే చాలా సేఫ్ అవుతుంది. కొంతమంది వుడ్లో ఎక్కువ పెట్టుకుందామని కోరిక ఉన్న వాళ్ళకి అది మీ ఇష్టం ఫ్రెండ్. అది అట్లేం లేదు, సేఫ్ చేసుకుందాం అన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎందుకంటే కొంతమంది మిడిల్ క్లాస్ కూడా ఉంటారు, చాలామంది ఇల్లు కట్టుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇది కూడా అంతే సేమ్ సైజు. మనకు 3 కిటికీలు సేమ్ సైజు వస్తాయి మనకు. అలా మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. కార్పెంటర్ కూడా బెనిఫిటే ఉంటుంది. కార్పెంటర్ పని కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళతో మేము మాట్లాడచ్చు, మీరు రూపాయి తక్కువ ఇవ్వచ్చు అని. ఎందుకంటే వాళ్ళ 3 రెక్కలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా పని తక్కువ ఉంటుంది. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది ఫ్రెండ్. ఇదైతే చూడండి, మీరు కిచెన్కి మీరు WPC పెట్టుకుంటే మీ ఇష్టం, వుడ్ పెట్టుకున్న మీ ఇష్టం. కానీ వుడ్ అనేది పెట్టేటప్పుడు ఆలోచించండి, మంచి వుడ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు అది వేరే తక్కువ రేటు తీసుకొచ్చి దానికి పెడితే మీకు తర్వాత ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే నెంబర్ 1గా పెట్టుకున్నారు ఇక్కడ, అందుకనే టెన్షన్ లేదు ఫ్రెండ్. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, మీరైతే చూడొచ్చు. 12-11 ఇది. నేను నా వుడ్ చూపించినప్పుడు దీన్ని కూడా కొంచెం మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇల్లు కూడా చూపించవచ్చు కదా అన్నయ్య అన్న అని అడగచ్చు, ఎవరైనా అడుగుతారు. ఇది కిచెన్, ఇది కిచెన్ ప్లేస్ ఫ్రెండ్. ఇక్కడ టోటల్ 5 బిల్డింగ్లు ఉన్నాయి ఫ్రెండ్. 5 బిల్డింగ్లో ఒక బిల్డింగ్ అయితే ఇలాంటి చూపిస్తాను. ఒకటి మొత్తం కంప్లీట్ అయింది చూపిస్తాను మీకు నేను. మా వర్క్ నడుస్తుంది అక్కడ. ఇదైతే పూజ ఫ్రెండ్. ఇది పూజ రూమ్ చిన్నగా ఉన్నది కానీ ఇట్లా పొడుగులా అడ్డంలో ఎక్కువ ఉన్నది లోపలికి. ఇది హాల్ ఫ్రెండ్. ఇది మన ఇంటికి అందం వుడ్తోనే ఫ్రెండ్. వుడ్ ఎంత మంచిగా ఉంటే అంత బాగుంటుంది ఇంటికి అందం. మీకు నేను టోటల్ ఒకసారి బయటికి వెళ్ళి చూపిస్తాను. ఈ సైడ్లో అయితే మాకు సింపుల్గా వుడ్ అయితే చాలా సింపుల్గా ఉండదు వుడ్ మీకు ఈ సైడ్లో.
ఎందుకంటే మనం సేఫ్ చేసుకోవాలనుకుంటే ఎట్లయినా సేఫ్ చేసుకోవచ్చు. ప్లానింగ్ ఉండాలి ముందుగా ఏదైనా కూడా. ఇది ఫ్రెండ్ మన వీడియో. మీకు నేను ప్రతి ఒక్క నా వుడ్ వర్క్ ఏదైనా చేయాలో మీకు చెప్తూ ఉంటాను. ప్లానింగ్ కూడా నేను చెప్తూ ఉంటాను, మీకు చూడొచ్చు మీరు. మెయిన్ ఇంట్రెస్ట్ కన్నా ఇటు చాలా బాగున్నది. ఓకే ఫ్రెండ్, నేను మీకు ఇల్లు కూడా చూపిస్తాను ఇంకో వీడియోలో. నా వీడియో అయితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్, కంపల్సరీ. కొత్త ఇల్లు కట్టుకుందామన్న వాళ్ళకి కంపల్సరీ పనిచేస్తుంది. నేను డిజైన్ మీకు అన్ని డిజైన్లు చూపిస్తూ ఉంటా, వర్క్ విషయాలను కానీ ఏదైనా కానీ. నా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి కంపల్సరీ. మీరు వీడియో చూస్తే కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్. ప్లీజ్ 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 ప్లీజ్.